హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కిచెన్. ఈరోజు నేను ఈ పచ్చి టొమాటోలు తెచ్చాను కదా టెర్రస్ మీద నుంచి, వాటితో పచ్చడి చేస్తాను. ఓకేనా? వీటికి చాలా బాగుంటుంది. ఇవి పుల్లగా ఉంటాయి కదా, దీనిలో చింతపండు కూడా వేయక్కర్లేదు. మనకి పండించుకుంటేనే పచ్చి టొమాటోలు దొరుకుతాయి తప్ప అమ్మేవాళ్ళు పచ్చి టొమాటోలు ఇవ్వరు కదా, బాగా తయారైన కాయలు ఇస్తారు. కాబట్టి ఈ టేస్ట్ కావాలంటే కంపల్సరీ టొమాటోలు ఒక మొక్కన్నా వేసుకుంటే. ఇప్పుడు వీటికి పచ్చిమిర్చి తీసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి, తీసుకుందాం. మనం అవి కడిగి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది కదా. దీనిలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ టమాటాలని మన టెర్రస్ మీదవే కాబట్టి నేను వన్ టైమే కడుగుతున్నాను. వీటి మనం చిన్నవే కాబట్టి అలా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు నేను టమోటాలు కట్ చేసి ఆయిల్లో వేస్తున్నాను. అంటే చిన్నవే కాబట్టి యాజ్ యూజ్గా వేసుకోవచ్చు, కానీ నేను కట్ చేసి వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా కడిగి అవి చిన్నగా ముక్కలు విరిచి వేస్తాను అనమాట. అంటే పచ్చిమిర్చి 2 ముక్కలుగా విరిచి వేస్తే సరిపోతుంది. ఎందుకంటే యాజ్ యూజ్గా వేస్తే మనకు తెలుసు కదా, ఆయిల్లో పేలిపోయి ఆయిల్ మన మొహం మీద చేతుల మీద పడడం జరుగుతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే మనం పచ్చిమిర్చి విరిచి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా కలిపేస్తాను. కలిపేసి అసలు ఈ పచ్చడి తింటే ఒక్కసారి తింటే ఎవ్వరూ వదిలిపెట్టరు. మీకు కానీ వీలైతే ఈ పచ్చి టమాటోలతో పచ్చడి చేసుకుని తిని నేను చెప్పింది కరెక్టేనే మీరు ఆలోచించండి. ఓకేనా? చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ప్రతి దానిలోకి, అంటే అన్ని రకాల టిఫిన్స్లోకి, రైస్లోకి, బిర్యానీలోకి, పలావ్లోకి అన్నిటికీ బాగుంటుందండి. ఇంకా అసలు ఒకే 2 పదార్థాలంటే పచ్చి టొమాటోలు, పచ్చిమిర్చి, ఈ 2 మాత్రమే వేయించుకుని కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోద్ది. ఇంకేమీ అక్కర్లేదు. కాస్త ఉప్పు వేసుకుని చట్నీ చేసుకుంటే ఎంత రుచిగా ఉందో చెప్తారం లేదు. నేను ఉప్పు చూశాను, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇంకా మాటల్లో చెప్పలేనంత టేస్టీగా ఉందన్నమాట. ఒకసారి మీరు ట్రై చెయ్యండి. పచ్చి టమాటాలు దొరికితే దోరగా ఉండకూడదు, పచ్చిగానే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం వేసిన టమాటాలు మగ్గుతున్నాయి. ఈ లోపు నేను పచ్చిమిర్చి కూడా కడిగేసాను. టమాటాలు వేసిన దానిలోనే వేస్తున్నాను అనమాట. ఈ బాగా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని కాసేపు చల్లారిన తర్వాత పచ్చడి చేసుకుంటే అద్భుతమైన పచ్చి టమాటో పచ్చడి రెడీ అవుతుంది. ఓకేనా? ఒకసారి మీరు చేసుకొని తిని చూడండి. ఈ 2 అంటే పచ్చిమిర్చి టమాటోలతోనే ఇంత టేస్టీగా ఉందంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి. అసలు ఇంకా ఏ ఇతర పచ్చళ్ళు కూడా ఈ టేస్ట్ నాకు తెలియలేదు. చాలా రకాల పచ్చళ్ళు చేసుకుంటాం, కానీ ఈ 2తో చేసిన అప్పుడు వచ్చిన టేస్ట్ వేరే ఏ పచ్చడితోనూ నాకు తెలియలేదు.
ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. ఆపేసి చల్లారిన తర్వాత మనం చట్నీ చేసుకుందాం. బాగా చల్లారిపోయింది, దీనిలో వేసేస్తున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది, అందుకని ఇలాగ తీస్తున్నాను నేను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పచ్చి టమాటాలు దొరికితే కనుక తప్పనిసరిగా చేసుకోండి. ఇప్పుడు జీలకర్ర కొంచెం వేసుకుందాం. ఇది టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి మనం చింతపండు వేయక్కర్లేదు. వెల్లుల్లిపాయలు అదమ్మా, జీలకర్ర వేసాం కదా, వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేసేస్తే చట్నీ కొంచెమే కదా, ఒక 5 వేసాను రెమ్మలో. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం వేస్తాను ఉప్పు. హాయ్ చెప్పు. హాయ్. చట్నీ చేసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంది చట్నీ అన్నమాట. ఇలా తయారైంది. ఇది పచ్చి టమాటో పచ్చడి అనమాట. మీకు ఇష్టమైతే దీనిలో పచ్చి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని తింటే కూడా బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఇలాగే ఉంచేస్తున్నాను. చాలా టేస్టీ పచ్చి టమాటో పచ్చడి రెడీ అయింది. ఓకేనా? మీకు పచ్చి టమాటాలు దొరికితే ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఓకేనా? చూడండి ఎంత బాగుందో, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.